లెంటు అనగా 40 దినాల ఉపవాసము ఉండి ప్రభువుతో కూడా జీవించటం లేక తపోకాలము అనుకున్నాం. ఆ తర్వాత మట్టలాదివారం అనేది వస్తుంది. అంటే మట్టలాదివారం అనగా ప్రభువు రాజుగా యెరూషలేములో ప్రవేశిస్తాడు. భస్మపు ద్వారం నుండి మట్టలాదివారం వరకు 40 దినాలు. మట్టలాదివారం నుండి ఈస్టర్ వరకు ఈ 7 దినాల్లో ప్రభు ఏమేమి చేశాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మట్టలాదివారం రోజు యెరూషలేములో యేసు ప్రభు భారవాహక పశు పిల్ల అయినటువంటి గాడిదనెక్కి ప్రవేశించాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 11 వచనాల్లో ఈ వాక్య భాగం మనం చూస్తాం. సోమవారం రోజు యేసు ప్రభు దేవాలయాన్ని శుద్ధి చేశాడు. మార్కు సువార్త 11వ అధ్యాయము 15, 17 వచనాల్లో ఈ భాగాన్ని మనం చూడగలుగుతాం. మంగళవారం రోజు దేవాలయంలో ప్రధాన యాజకులు, అధికారులు యేసు అధికారాన్ని ప్రశ్నించారు. ఆయన దేవాలయంలో రోకలమ్మే వారిని బల్లలు పడదోసినప్పుడు ఆయన అధికారాన్ని ప్రశ్నించినప్పుడు ఆయన వారికి సమాధానం చెప్పాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 23, 27 వచనాల్లో మనం చూస్తాం. బుధవారం రోజు మాత్రం ప్రభు ఏం చేశాడో బైబిల్లో యేసు వార్తలోనూ లేదు. గురువారం రోజు ప్రభు రాత్రి భోజన సంస్కారము, చివరి రాత్రి భోజన సంస్కారము శిష్యులతో కూడా చేసినట్లుగా చూస్తాం. లూకా సువార్త 22వ అధ్యాయము 14వ వచనం నుంచి 20 వచనాల వరకు ఈ వాక్యాన్ని మనం చూస్తాం. ఆ తర్వాత ఆ గురువారం రోజే యేసు ప్రభు శిష్యులతో ప్రార్థన చేశాడు. యోహాను సువార్త 13వ అధ్యాయము 17 అధ్యాయాల వరకు ఈ వాక్యము మనం చూడగలుగుతాం. శిష్యులకు గెత్సేమనే తోటలో బోధ చేస్తున్నాడు. గురువారం రోజు ఈ పనులన్నీ యేసు ప్రభు చేసినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత శుక్రవారం రోజు ఆయన యూదులకు అప్పగింపబడతాడు. సన్హద్రిన్ సంఘము రోమాధికారులు విచారిస్తారు. పేతురు యేసును ఎరుగనని బొక్కుతాడు. అదే రోజు యేసును సిలువ వేస్తారు. అదే రోజు యేసు ప్రభు మరణిస్తాడు. ఇది యోహాను సువార్త 18వ అధ్యాయం 13వ వచనం, 19వ అధ్యాయం 30వ వచనంలో కూడా మనం చూస్తాం. ఆ తర్వాత ఆదివారం యేసు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల్లో మనం ఈ వాక్యాన్ని చూస్తాం. ఆయన జయశీలుడై లేచి 11 మార్లు తన శిష్యులకు కనపడ్డాడు, అనేకులకు కనపడ్డాడు, పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఆ ఆరోహణమైనటువంటి ప్రభువే మరలా తిరిగి వస్తానన్నాడు. ఆయన ఒకప్పుడు వస్తాడు అనే విశ్వాసంతో ఉన్న వారమే క్రైస్తవులం. ఆ క్రైస్తవులకు ప్రభు తన రెండో రాకడ ప్రదర్శనను దయచేయునుగాక. ఆమేన్.